ముఖ్యంగా మీ పార్టీ మీ ప్రభుత్వం కులగణన సర్వే అనేది చారిత్రాత్మకం అని చెప్తుంటే మీ పార్టీ ఎమ్మెల్సీ ఏమో ఇదంతా తప్పుల తడక అంటూ ఏకంగా కులగణన సర్వే రిపోర్టుని ఆయన తగలబెట్టడం అనేది జరిగింది. ఎందుకు మీ పార్టీ నేతలే ఇలా విమర్శిస్తున్నారు? అంటే ఒకటి మేడం, ఫస్ట్ థింగ్ నేను అతనికి కాదు, అంటే దీన్ని ఎవరైతే విమర్శిస్తారో, దీన్ని ఎవరైతే తప్పుల తడక అని చెప్పి మాట్లాడుతారో, మాట్లాడే వాళ్ళందరూ కూడా నేను సూటిగా కొన్ని విషయాలపైన స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. ఈరోజు ఏదైతే సంబంధించి లెక్కలపైన, ఆ అంశాలపైన ఈ అంశాలు కరెక్ట్ కాదు, ఈ లెక్కలు కరెక్ట్ కాదు, ఇది ప్రాపర్గా వెరిఫై చేయలేదు అని చెప్పని ఈ రకంగా ఉండొచ్చు, ఈ రకంగా ఉండే, ఈ మార్పులైనాయి, ఈ చేర్పులైనాయి అని చెప్పి అనేకమైన వగేరా 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 చాలామంది మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా నేను ఎవరినైనా కూడా అడిగేది ఏంది, చాలా స్పష్టంగా నేను క్వశ్చన్ చేసేది కూడా ఏంది, నిజంగా మీరేదైతే ఇది తప్పుబట్టనీకి ఏదైతే గత ప్రభుత్వం కదా సహకుటుంబ అదేంది కుటుంబ సర్వే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కదా 2014లో ఒకటే రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు చేసినట్టు చేసింది కాదు. ఇది చాలా స్పష్టంగా భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగాలి, బీసీ సెన్సెస్ ఎంత ఉన్నాయో తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరు పాపులేషన్ ఎంత ఉంటే ఆ పాపులేషన్ని తప్పనిసరిగా ఇవ్వాలనే ఒక దానిపైన చాలా స్పష్టంగా మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో ప్రతి చోట ఎక్కడ క్యాంపెయిన్ జరిగినా ఆఖరికి పార్లమెంట్లో కూడా వారి యొక్క స్పీచ్లో దానిపైన అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించిన దాన్ని కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల్లో మొదట దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ రకంగా బీసీ సెన్సెస్ ఎంత ఉన్నాయి, ప్రతి వారు కూడా ఏంటంటే 50% పైన ఉన్నారు, 50% పైన ఉన్నారని చెప్తే మనం న్యాయస్థానానికి సంబంధించి ఎప్పుడైతే రిజర్వేషన్ అడుగుతామో న్యాయస్థానం డేటా అడుగుతుంది, అఫీషియల్ డేటా ఏది ఎక్కడ అని చెప్పి ప్రశ్నిస్తుంది. అది ఏ దానికి సంబంధించి కూడా మన జనగణన జరిగినప్పుడు ఏంటంటే ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్ ఉంటుంది, బీసీలు ఇంతమంది ఉన్నారని ఇక్కడ అఫీషియల్ డేటా లేదు ఇప్పటివరకు. ఆ డేటా లేనప్పుడు దానికి సంబంధించి ఆ రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం కానీ ఆ యొక్క పరిస్థితే ఉండదు. సో దాన్ని తీసుకురావాలంటే ఏదైనా ఒక రాష్ట్రంలో తప్పనిసరిగా దీన్ని చేసి తీరాలని ఒక దృఢ సంకల్పంతో అది నెరవేరాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రకులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఆ వాగ్దానం కూడా చేసినాము. ఇచ్చిన మాటని తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాస్ట్ ఇయర్ February 5th రోజు ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసేదో నామమాత్రంగా 1 రోజు 2 రోజులు లేదా 3 రోజులు తూతూ మంత్రంగా పోయి ఏదో లెక్కలు తీసుకొని లేదా ఎవరిని సంప్రదించకుండా ఏదో డేటా తీసుకొని సిస్టంలో తీసుకొని ఎక్కించి పేపర్లతోటి మంత్రివర్గం కూర్చొని రాసుకొని వచ్చే లెక్కలు కాదు ఇవి. ఏదైతే సంబంధించి టీచర్స్ని దీనికి వాడుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని తెలిసి ఆ టీచర్స్ సంఘాలని పిలిచి వారిని రిక్వెస్ట్ చేసి రేపటి తరానికి రేపటి భవిష్యత్తుకి భారతదేశ మార్గదర్శకాన్ని ఒక డైరెక్షన్ ఇయ్యనీకి తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ కులగణన జరగాలి, దీనికి మీరు సహకరించాలని చెప్పి ఆ టీచర్స్ అసోసియేషన్స్ అందరితోటి మాట్లాడి వారిని ఒప్పించి గవర్నమెంట్లో ఉన్న స్టాఫ్ టీచర్స్ని ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్న స్టాఫ్ని దాదాపు ఏదైతే 1,00,000 పైన 1,03,000 మంది అంటే ఎన్యూమరేటర్స్ పైన దానికి సంబంధించి మానిటర్ చేయడానికి ఆఫీసర్స్ పైన జాయింట్ కలెక్టర్స్గా నోడల్ ఆఫీసర్స్ పైన కలెక్టర్స్ని ఒక ప్రాపర్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వారికి ఏ రకంగా చేయాలి ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కళ్ళకు కూడా 150 ఇళ్ళ చొప్పున ఒక బ్లాక్ని ఏర్పరిచి అంటే అడ్డగోలుగా ఒక వ్యక్తికి ఎన్ని పడితే ఆ నెల్లు కాకుండా ఒక ప్రాపర్ ఒక 45 days ఫస్ట్ టైం పీరియడ్ పెట్టుకొని 150 ఇళ్ళు అంటే రోజుకి కేవలం 10 నుంచి 12 ఇళ్ళు అంటే అక్యురేట్గా కరెక్ట్గా డేటాని సేకరించాలి, ఎక్కడ కూడా తప్పులు జరగకూడదు. దానితో పాటు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఇటువంటి దానిపైన స్టే రాకుండా దాన్ని ఏ రకంగా ఫామ్ని రూపొందించాలి, కేవలం క్యాస్ట్ కాదు సోషల్ ఎకనామిక్ అన్ని పరంగా అన్ని లెక్కల్ని తీసుకుంటున్నానని చెప్పి జోడీకరించి ఒక ఫామ్ ప్రిపేర్ చేసి ఆ ఎన్యూమరేటర్స్ని ప్రిపేర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 150 ఇళ్ళ చెప్పిన మార్కేషన్ చేసి వాళ్ళు ప్రతి క్షేత్రస్థాయిలో ఆ ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటి సభ్యుల్ని కలిసి వాళ్ళ ఆధార్ కార్డ్స్ తీసుకొని డేటా తీసుకొని ఆ డేటాని ఎంటర్ చేసి ఒక్కొక్క ఫామ్ నింపాలంటే ఎన్యూమరేటర్కి దాదాపు 45 నిమిషాల నుంచి గంట పట్టింది ఒక ఇంట్లో డేటా తీసుకోవాలంటే. ఆ డేటా అంతా కూడా మళ్ళీ సాగ్రిగేట్ చేసి కరెక్ట్గా ఉందా వెరిఫై చేసి మళ్ళీ డేటా ఎంట్రీ
ఏదైతే సిస్టంలో దాన్ని ఎంట్రీ చేసి మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసి మళ్ళీ కరెక్ట్ ఉందాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి బయటికి వచ్చిన లెక్కలు ఇవి. అంటే దాదాపు సంవత్సర కాలం పాటు స్టార్ట్ అయిన లాస్ట్ ఇయర్ February 5th స్టార్ట్ అయితే మొన్న 5వ తారీఖున దీన్ని అసెంబ్లీలో దీన్ని పెట్టడం జరిగింది. అంటే ఇంత ప్రాసెస్ చేసిన దాన్ని ఇది కరెక్టే కాదు తప్పు అని అంటారు. దేన్ని బేస్ చేసుకొని అంటుండ్రు? అనామతుగా ఏదైతే లాస్ట్ ఇయర్ కదా కేసీఆర్ గారు 2014లో మేము మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు దానికి ఏ ప్రొసీజర్ లేదు ప్రక్రియ లేదు ఒకరోజు తీసుకున్న లెక్కలు అది బయట పెట్టింది కాదు అసెంబ్లీలో డిస్కస్ చేసింది కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. దాన్ని బేస్ చేసుకొని ఇలా ప్రశ్నిస్తారు. ఈ రోజటి వరకు బీసీల పాపులేషన్ ఇంత ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అఫీషియల్ డేటానే లేదు లెక్కలు చేసింది. మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అది కేవలం ముఖ్యమంత్రి గారో లేదా సంబంధించి మంత్రివర్గమో 2-3 చేసింది కాదు. అందులో ఆ లెక్కలు తీసుకొచ్చిన దాంట్లో టీచర్స్లో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, అన్ని మైనారిటీలు ఉండొచ్చు, అన్ని వర్గాలకి చెందిన వారు ఉంటారు స్టాఫ్. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసిన డేటా కాదు. అండ్ ఈ తీసుకొచ్చిన డేటా అంతా కూడా ఇది కేవలం ఒక వ్యక్తిని అడిగి రాసుకున్న డేటా కాదు. ఆ రాసిన డేటాని మళ్ళీ స్వయంగా ఆ వ్యక్తి అంటే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ ఫామ్ పైన సంతకం పెట్టారు. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ అంటే రాసినవన్నీ కరెక్టే అని ఆ వ్యక్తి చెక్ చేసుకొని సంతకం పెట్టి ఎండార్స్ చేసిన కాపీస్ ఇవి. ఈరోజు దాన్ని తప్పు పడుతుర్రా అంటే వీళ్ళకి ఆలోచన ఉండి మాట్లాడుతుర్రా, అవగాహన ఉండి మాట్లాడుతుర్రా, అవగాహన లేకుండా మాట్లాడుతుర్రా? వారి మాటలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే ప్రతిపక్షాలు మాట్లాడారంటే వాళ్ళు చెయ్యలేంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక లేదు ఈ రకంగా అయితే రేపొద్దున మా మనుగడ సాగదు అని చెప్పి ఒక కోపంతో ఒక కక్షతోటి ఈరోజు కడుపు మంటతోటి వాళ్ళు మాట్లాడతారు. ఏదైతే సంబంధించి మా పార్టీ సభ్యులు మాట్లాడుతారు అంటే వారికి ఆలోచన లేకుండా అవగాహన లేకుండా మాట్లాడుతారు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మరి మీ పార్టీలో అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు అదే చెప్తున్నాను, ఆలోచన లేకుండా ప్రాసెస్ తప్పు ఉంది అని చెప్పి భావిస్తే యాజ్ అన్ ఎమ్మెల్సీ మాకు కూడా అందరికీ మన అసెంబ్లీలో మీటింగ్ పిలవడం జరిగింది. మీటింగ్ పిలిచి అక్కడ వారు మాట్లాడడం జరిగింది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ డేటానంతా కూడా గత ప్రభుత్వంలో కదా కేసీఆర్ గారు ఏదైనా చేస్తే అప్పటిదప్పుడు ఆ మొత్తం డేటాని ఎరేజ్ చేసో లేదా డిస్మాంటల్ చేసో లేదా తగలబెట్టలేదు. ఈ మొత్తం ఫామ్స్ని కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్లో భద్రపరచడం జరిగింది. ఈ పలానా జిల్లా పలానా గ్రామం ఎన్ని ఫామ్స్ అయినాయంటే ఆ అఫీషియల్ డేటా ఉంది, ఆ ఫామ్స్ ఉన్నాయి, ఆ మెటీరియల్ ఉంది. అంటే రేపు పొద్దున ఇంకెవరన్నా క్వశ్చన్ చేసినా రేపు పొద్దున దీనిపైన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి దీన్ని సమర్పించినప్పుడు లేదా కోర్టులో ఈ రిజర్వేషన్ పైన లెక్కలు ఎట్లా చేసిరని అడిగినప్పుడు ఆ డేటా ఉండాలి, ఆ డేటా సమర్పించాలి, అది అవసరం పడుతుంది అని చెప్పి రేపు ఎవరికన్నా కూడా ఇది ఉపయోగపడాలి, అఫీషియల్ డేటా ఉండాలని చెప్పి వాటన్నింటినీ కూడా భద్రపరిచారండి. ఇప్పుడు వేగ్గా ఇది తప్పు ఉంది, తప్పు జరిగింది, నాట్ ఈవెన్ 0.01% కూడా ఇందులో తప్పు జరిగే ఆస్కారమే లేదు. అండ్ పదే ఏం మాట్లాడుతుండ్రు? ఓసీ పాపులేషన్ 21% ఉండే, ఇప్పుడు ఉన్న దాంట్లో ఓసీ పాపులేషన్ 15 to 16% ఉంది. తగ్గిందా పెరిగిందా అండి? కేసీఆర్ గారు మాట్లాడుతారు మేము ఇచ్చిన దాంట్లో 52% ఉందని. 52% మైనారిటీస్, బీసీ మైనారిటీస్ తోటి కలిపి ఉంది. ఈరోజు బీసీ మైనారిటీస్ తోటి కలిపి లెక్కేస్తే 56% ఉంది. అండ్ చాలా క్లియర్గా లాస్ట్ టైం ఉన్నదానికి 16 లక్షల మంది రాలేదు, 97% ఏదైతే సంబంధించి డేటా వచ్చింది, ఆ 3% రాలేదు. అందులో 16 lakh మెంబర్స్ ఏదైతే హౌస్ హోల్డ్స్ అని సంబంధించిన ఆ డేటా రాలేదు, 16 లక్షలేదని చాలా స్పష్టంగా మేమే బయట పెట్టినాం కదా, ప్రభుత్వం బయట పెట్టిన దాంట్లోనే ఉంది. దాంట్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దీన్ని తప్పుదో పట్టించి దీన్ని భాగస్వాములు కావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది బయట రాష్ట్రాల్లో లేదా బయట దేశాల్లో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఇంటికి తాళాలు వేసిన వారు లేకపోతే వేరే జాగాలో ఉన్నవారు అసొంటి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నిటిని కూడా బయట పెట్టడం జరిగింది. ఇంత క్లియర్గా, ఇంత ట్రాన్స్పరెన్సీగా, ఇంత అక్యురేట్గా బయట పెట్టినాక కూడా దాన్ని తప్పుపడుతురంటే వాళ్ళని ఏమనాలండి?